గణేశాయ నమః, వారాహిదేవ్యే నమః. సాధారణంగా అమ్మవారు పగలంతా కాపలా కాస్తూ ఉంటుంది, శత్రువులు సంహారం చేస్తుంటుంది. గ్రామదేవత కదా, కాశీనగరానికి గ్రామదేవత అసలు వారాహి అమ్మవారు. అందులో మనం కాశీ వెళ్ళామంటే 9 దాటిగా దర్శనం ఉండదు, మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న 6ంటికే. అంటే పొద్దు నుంచి రాత్రి దాకా అమ్మవారు ఏంటంటే పడుకుంటుంది, మళ్ళీ రాత్రి నుంచి పొద్దున దాకా అమ్మవారు ఈ యొక్క కాపలా కాస్తూ ఉంటుంది, శత్రు సంహారం చేస్తూ ఉంటుంది. అందుకని రాత్రి సమయంలో మెలకుగా ఉన్నప్పుడే పూజ చేయాలి. అందుకనే సాయంకాలం 6 దాటిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పూజ చేసుకోండి. పొద్దున్న అనుకోండి 5 గంటలకు పూజ చేసేసుకోండి, 6 అవ్వకుండా చేసేసుకోండి. ఈ రకంగా అమ్మవారు పూజ చేసుకుంటే సరిపోతుంది, అంతే. చక్కగా ఈ రకంగా చేసుకోండి. అంతేకాదు, ఈ వారాహి అమ్మవారి యొక్క పూజలో ఉండే గొప్పతనం ఏమిటయ్యానంటే కనుక, ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఉండే ఎవ్వరికి ఏ ఆపద ప్రమాదము రానివ్వదు, మృత్యుగండాలు లేకుండా చేస్తుంది, ఆపదలు తొలగిస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధానంలోనే చేసుకోండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా బీజాక్షరాలన్నీ పట్టుకొచ్చేసి చదివేయడం, ఎవరో చెప్పినటువంటి యూట్యూబ్లోనూ రకరకాల వాటిలోనూ కనపడేటటువంటి మంత్రాలు లేదా మూల మంత్రాలతోటి వాటితోటి అక్షరాలతోటి జపాలు చేసేయడం, ఇవన్నీ చెయ్యకండి, ఇవి ప్రమాదము. గురువు యొక్క అంటే ఇలాంటివి చేయాలంటే కనుక గురుముఖత ఆ యొక్క మంత్రానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఉపదేశం పొందాలి. ఉపదేశం పొంది ఆ గురువు మిమ్మల్ని టెస్ట్ చేయాలి, స్వరాలు బాగా పలుకుతున్నారు, అక్షరాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అనేది. అంచేత అలా జరిగితే చేయాలి. అది కూడా ఒక్కసారి మంత్రం పుచ్చుకున్నామా జీవితాంతం చేయాలి తప్ప 4 రోజులు చేసి 4 రోజులు మానేసి కుదరదు. దానికి మధ్యమాంసాలు మానేయాలి, కొన్ని నియమనిష్టలు ఉంటాయి, అవన్నీ చేయాలి. చేయకపోతే అమ్మవారి యొక్క ఉగ్ర రూపానికి, అమ్మవారి యొక్క వ్యవహారాన్ని మనం కాయలేము. అందుకని ఇలాంటి దేవతల జోలికి మేము చెప్పం రావడానికి, ఎందుకంటే నియమనిష్టలు ఉంటాయి ఇవన్నీ. సరే, అవన్నీ వదిలేయండి, అవన్నీ మీకు వద్దు. ఈ 10 రోజులు చేసుకోండి చక్కగా పూజ. ఈ 10 రోజులు మాత్రం మధ్య మాంసాల జోలికి వెళ్ళకండి, మద్యం జోలికి వెళ్ళకండి, లేదా వ్యసనాల జోలికి వెళ్ళకండి, సురాపానం స్వీకరించకండి, అలాగే భార్యాభర్తలు కలవకండి, ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళకండి. ఇలాంటి నియమాలు పాటిస్తే చాలు. బహిష్టు సమయంలో ఉన్న వాళ్ళు చేయకండి, లేదా బహిష్టు వస్తే వెంటనే తగ్గ మానేసింది అక్కడి నుంచి, పని చేయదు ఇంకది మీకు. కాబట్టి ఈ రకంగా చేసుకోండి, చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు, మేము మా పీఠంలో కూడా ఏంటంటే జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా 23వ తారీఖు దాకా కూడా వారాహి సహిత సుదర్శన యాగాన్ని చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, వారాహి సహిత నవగ్రహ మండపారాధన, అమ్మవారికి రోజు అభిషేకాలు, వారాహి సహిత సుదర్శన మంత్రాన్ని మూలమంత్రాన్ని జపం చేయించడము, వారాహి సహిత సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమాలు ఇవన్నీ చేయించి, ఇలాంటి కరుంగిలి మాలలు ఉంటాయి, వీటిని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం, ఒరిజినల్ కరుంగిలి మాలని. అంతేకాదు, ఇలాంటి వారాహి యంత్రాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం. పూజ చేసి ఈ యంత్రాన్ని, ఈ కరుంగిలి మాలని మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతోంది. ఈ యంత్రం ఎక్కడైతే ఉంటుందో అది ఇంట్లో కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, డబ్బుకు లోటు ఉండదు, అప్పుల బాధలు పోతాయి, నరదిష్టి ఉండదు, నరఘోష ఉండదు, శత్రుఘోష ఉండదు. అంతేకాదు, సకల శుభకార్యాలు జరుగుతాయి, కార్యజయం కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఈ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి కూడా సకల కార్యాలు ఎందు విజయం కలుగుతుంది, ఐశ్వర్యప్రదం, డబ్బును ఆకర్షిస్తుంది. అది మనకుండే మృత్యుగండాల్ని, దోషాలని పోగొడుతుంది, ఎటువంటి ప్రమాదాలని, అనారోగ్య సమస్యల్ని రానివ్వకుండా చేస్తుంది. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క మాల, ఈ యొక్క యంత్రము ఇంట్లో ఉండడం వల్ల, మీ దగ్గర ఉండడం వల్ల. కాబట్టి మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్సు, పిన్ కోడ్ నెంబర్తో సహా, అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే సమస్య, మాకు కింద కనపడుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి చక్కగా మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, ఫోన్ చేసినా సరే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుంటాం. లేదా 9992680999 నెంబర్ కానీ, 9169090777 నెంబర్ కానీ, అలాగే 9169057777 ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ చేయొచ్చు. లేదా మాకు ఫోన్ చేసినా సరే మేము చక్కగా రాసుకుని ఈ కార్యక్రమాలు ఇవి చేయించి మీకు ప్రసాదాల ద్వారా ఈ యొక్క యంత్రాన్ని, కరుంగిలి మాలని పంపిస్తాం. అంతేకాదు, ఈ పూజ అంతా పూర్తయ్యాక పూజకి సంబంధించిన వీడియో కూడా మీకు వాట్సాప్ ద్వారా లింక్ పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా మేము చేసేటటువంటి ఈ యాగంలో కూడా పాల్గొన్నట్లయితే కనుక మీకు అతి త్వరితంగా జాతకంలో ఉండే దోషాలు పోవడము, ముఖ్యంగా రాహుదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, శని దోషం ఉన్నా ఈ యొక్క పూజలు బాగా పనిచేస్తాయి. అంతేకాదు, మీ జీవితంలో ఎటువంటి దుఃఖం అనుభవిస్తున్నా, సమస్య ఉన్నా, కుటుంబ కలహాలున్నా త్వరితంగా రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పూజ. అందులో మేము చేసేటటువంటిది కొంచెం చాలా విశేషంగా చేస్తూ ఉంటాం కాబట్టి పీఠాల్లో, కాబట్టి ఫలితం బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు తొందరగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్తిగా కలగాలని కోరుకుంటూ, ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి రామకోటి రాస్తే ఎలా ఫలితమో ఓం వారాహిదేవి నమః అని కింద కామెంట్ రాసినా అంతే ఫలితం. కాబట్టి కింద కామెంట్ రాయండి. ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా, లైక్ బటన్ కూడా ఒకసారి కొట్టండి. తద్వారా మీ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.